హాయ్, దిస్ ఇస్ పద్మజారాలపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేము కేరళకు వచ్చున్నాము. కేరళలో ఫస్ట్ మేము గురువాయూర్ టెంపుల్ చూసుకొని వచ్చినాము. తర్వాత ఇప్పుడు వడగనాథ స్వామి టెంపుల్. ఇది వచ్చేసి ఈశ్వరుని టెంపుల్ అనమాట. ఈశ్వరుడు ఉంటాడు ఇక్కడ. ఈ టెంపుల్ వచ్చేసి కేరళలో ఒక వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది చూడడానికి కూడా. ఇది ఆవరణం మొత్తము 9 acres ఉంటుందంట. చాలా బాగుంటుంది. కట్టడాలు కూడా కేరళకి ఒక నిర్మాణ శైలి అనేది ఉంటుంది కదా, ఆ విధంగా కట్టుంటారనమాట. ఆ ప్రతిరూపం ఎట్లా ఉంటుంది, కేరళలో బిల్డింగ్స్ అంటే ఎలా ఉంటాయి అట్లా నిర్మాణానికి తగినట్టుగా ఉంటుంది. ఇది చాలా ఫేమస్ అనమాట, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడికి మేము వచ్చేసి కేరళ కొల్లం ఎక్స్ప్రెస్ బయలుదేరాము ట్రైన్లో తిరుపతి నుంచి. ఇక్కడికి త్రిశూర్కి దిగిన తర్వాత అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ క్యాబ్ తీసుకున్నామంటే చాలా ప్లేసెస్ విజిట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ మేము ఇక్కడ వడకునాథన్ స్వామి టెంపుల్కి వచ్చినాం గురువాయూర్ తర్వాత. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి స్వామి లింగము రూపము కనిపించదు మనకి, ఇలా ఉంటుందన్నమాట అక్కడ చూడ్డానికి. నెయ్యితోనే కొన్ని ఏళ్ల తరబడి నుంచి నెయ్యితోనే అభిషేకం చేస్తారు కాబట్టి అలా పేరుకుపోయి ఉంటుందంట. ఆ నెయ్యి వచ్చేసి ఎండాకాలము ఎంత ఎండలుగా ఉన్నా కానీ ఆ నెయ్యి అనేది కరగదంట. సో అక్కడ ఈగలు కానీ వాసన కానీ అలాంటివన్నీ ఏమీ ఉండదంట. అదే దేవుడి యొక్క మహత్యం. ఆ నెయ్యిని కేరళ వాళ్ళు ఆయుర్వేద వైద్యంలో కూడా యూజ్ చేస్తారంట. మనకు ఆ టెంపుల్లో ప్రసాదం కూడా నెయ్యి, చందనము, పువ్వులు, అటుకులు, బెల్లంతో కలిపిన ఒక ప్రసాదము అవే ఇస్తారనమాట. ప్రసాదం కూడా ఆ నెయ్యిని మనం అప్పటికప్పుడే తినేసేయాలి. ఆ నెయ్యిలో ఉండే పవర్ ఏంటంటే మనకి ఏదైనా జబ్బులు ఉంటే కూడా బాగైపోతుందనే ఒక నమ్మకం అనమాట. ఇంకా ఈ గుడి యొక్క హిస్టరీ తెలుసుకున్నామంటే, పూర్వం పరశురాముడు క్షత్రియులందరినీ తుదముట్టించిన తర్వాత తన పాప ప్రక్షాళన కోసం ఒక యజ్ఞం చేసి తనకుండే భూమినంతా బ్రాహ్మణులకి దానం ఇచ్చేస్తాడు. ఇంకా తనకు తపస్సు చేసుకోవడానికి భూమి ఎక్కడా లేకపోయేసరికి సముద్రుడిని ప్రార్థిస్తాడనమాట. అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమయ్యి నువ్వు గొడ్డలి ఎంతవరకు విసరగలుగుతావో అంతవరకు నీకు భూమి లభిస్తుంది అనేసి చెప్తాడనమాట. అప్పుడు గొడ్డల్ని విసిరినప్పుడు సముద్రం వెనక్కి వెళ్తుందనమాట. అప్పుడు ఎంత దూరం వెనక్కి వెళ్తుందో ఆ భూభాగం అంతా పరశురాముడికి చెందుతుంది. అదే ఇప్పుడుండే భూభాగం అనేసి పురాణాలు చెప్తాయన్నమాట. ఆ కొత్తగా ఏర్పడిన ప్రదేశంలో శివుణ్ణి ప్రతిష్ఠించాలని ఒక కోరిక ఉంటుంది. అప్పుడు కైలాసానికి వెళ్ళి శివుణ్ణి ప్రార్థిస్తాడనమాట. అప్పుడు శివుణ్ణి వెంట పార్వతీదేవి, వినాయకుడు, మురుగుడు అందరూ కలిసి భూలోకానికి వస్తారు. భూలోకంలో వచ్చి ఎక్కడైతే నిలుస్తారో అక్కడే నాకు గుడి కట్టించాలి అని అనుకుంటారు. సో ఎక్కడైతే వచ్చి నిలుస్తాడో అక్కడే ఈ ప్రదేశం అనమాట. ఇక్కడ వచ్చి ఆగిపోయింది కాబట్టి పరమశివుడు ఇక్కడ వచ్చి ఆగిపోతాడు కాబట్టి ఇక్కడ ప్రతిష్ఠించాలి అనేసి నమ్మకం వచ్చింది. అప్పుడు ఈ పరశురాముడు ఈ ప్రదేశాన్ని ఇలా అందరూ ఉంటారు. ఇక్కడ శివుడు ఉంటారు, పార్వతీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి అందరూ విగ్రహాలు ఒక్కొక్క గుడి కట్టి ఈ టెంపుల్లో ఈ ఆవరణలో కట్టిస్తారనమాట. అదన్నమాట ఈ టెంపుల్ యొక్క హిస్టరీ. మనము ఇక్కడ ప్రతి సంవత్సరము ఈ గుడికి ముందర 100 ఏనుగులతో పూరం అనేసి ఒక ఫెస్టివల్ జరుగుతుంది కేరళలో. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది ఫేమస్ ఫెస్టివల్ అనమాట కేరళలో. ఈ ఫెస్టివల్కి ఏనుగుల్ని బాగా డెకరేట్ చేసి ఒక 100 ఏనుగుల వరకు డెకరేట్ చేసి అక్కడ బ్యాండ్స్ అట్లా కేరళ వాయిద్యాలంతా కలిపి ఒక ఫెస్టివల్ చాలా ఘనంగా చేస్తారు. చాలా బాగుంటుందంట. అది కూడా ఏప్రిల్ మేలో జరుగుతుందంట అది ఆ ఫెస్టివల్ అనేది. ఎవరైనా అప్పుడు వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు. చాలా బాగుంటుందంట. చాలా రష్ ఎక్కువ ఉంటుందంట అప్పుడు ఆ టైంలో. ఈ గుడి వచ్చేసి 1600 సంవత్సరాల క్రితం కట్టిన గుడి అన్నమాట. ఇది ఇక్కడికి బ్రిటిష్ వాళ్ళు ఎన్ని దండయాత్రలు చేసి అన్ని గుళ్ళు పగలగొట్టి ఎన్ని ధ్వంసం చేసినా ఈ గుడిని మాత్రం టచ్ చేయలేకపోయినారంట. అంత పవర్ఫుల్ అనమాట ఇక్కడ ఉండే శివలింగము. ఈ శివలింగాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారంట. ఇక్కడ టెంపుల్ గోడల చుట్టూ మనకి దీపాలు పెట్టడానికి కూడా అరేంజ్ చేసి ఉంటారు. దీపాలు వాళ్ళే పెట్టేసి ఉంటారు. నూనె అవన్నీ కూడా పోసి పెట్టుంటారు. సాయంత్రం అయిన తర్వాత ఇక్కడ చాలా బాగా దీపాలన్నీ అలంకరణ చేసి వెలిగిస్తారు. చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఆవరణ చుట్టూ చిన్న విగ్రహాలు, ఆలయాలన్నీ ఉంటాయన్నమాట. దేవుళ్ళు అంటే చిన్న విగ్రహాలు
ప్రతిష్ఠించుంటారు. చాలా బాగుంటుంది, కట్టడాలు అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ దీపాలు సాయంత్రం వేళ అయితే చాలా బాగుంటుందంట, ఈ దీపాలు వెలిగించిన తర్వాత చూడడానికి. ఇక్కడ వచ్చేసి మనకి టైమింగ్స్ వచ్చేసి కంపల్సరీ మనము టైమింగ్స్ ఆఫ్టర్నూన్ క్లోజ్ చేస్తారు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3 నుంచి 11-11:30 వరకే ఉంటుందంట టెంపుల్. 12 లోపల క్లోజ్ చేసేస్తారు. ఈవినింగ్ 4 నుంచి ఓపెన్ చేస్తారంట ఇక్కడ. ఈ టైమింగ్స్ ప్రకారం మనం అక్కడికి చేరుకోవచ్చు. డ్రెస్ కోడ్ మాత్రం కంపల్సరీ ఇక్కడ కూడా, ఈ టెంపుల్లో కూడా. లేడీస్ అయితే శారీ, డ్రెస్, చుడిదారు అలాంటివి. జీన్స్ అలౌడ్ లేదు, టీషర్ట్ అలౌడ్ లేదు. ఇంకా జెంట్స్కి వచ్చేసి పంచా, కండువా కంపల్సరీ. మరీ అంత స్ట్రిక్ట్గా ఫాలో అవ్వరు అనమాట ఇక్కడ డ్రెస్ కోడ్. పద్మనాభ స్వామి, గురువాయూర్ టెంపుల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఇక్కడైతే కొంచెం ఫ్రీగా వదిలేస్తారనమాట. కాకపోతే పంచా, కండువా, శారీ అనేది మన సాంప్రదాయ దుస్తులు కాబట్టి మేము అలా వెళ్ళామన్నమాట. ఇక్కడ ఉండే శివలింగం పూర్తిగా నెయ్యితో కప్పబడి ఉంటుంది కాబట్టి శివలింగం రూపం అనేది మనకు కనిపించదు. అది ఎన్నో ఏళ్ల తరబడి నెయ్యితోనే అభిషేకం చేస్తూ ఉన్నారు. వేరే పదార్థాలు ఏవి యూజ్ చేయకుండా ఓన్లీ నెయ్యితో అభిషేకం చేస్తారు కాబట్టి ఆ నెయ్యి అంతా శివలింగం పైన పేరుకొని అట్లా గడ్డగట్టిపోయి ఉంటుందన్నమాట ఆ నెయ్యి అంతా. కాబట్టి మనకు అట్లా కనిపిస్తుంది. ఈ కాంపౌండ్ లోపలే ఒక చిన్న వినాయకుడి గుడి ఉంటుంది. ఆ గుడి ముందర ఇట్లా ఒక చిన్న బోర్డు ఉంటుందన్నమాట. దాంట్లో ఏం రాసి ఉంటారంటే ఓం హరిశ్రీ గణపతియే నమః అనేసి రాయమంటారు. మనకు ఏదైనా ఒక కోరిక కోరుకొని ఇట్లా రాసినామంటే మన కోరిక నెరవేరుతుందని ఒక నమ్మకం అనమాట. అక్కడ అలా రాసి ఉంటారనమాట ఆ బోర్డులో. అది కూడా మనకు సూర్యాస్తమయం లోపలే రాయాలంట. అది మనము ఎప్పుడు వెళ్తాము అనేది దాన్ని బట్టి మనము వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఉంటుంది ఈ టెంపుల్, ఆ వినాయకుడి గుడి, అది లోపల వినాయకుడి విగ్రహం ఉంటుంది. సో ఇదన్నమాట ఈ టెంపుల్ యొక్క విశేషాలు. చాలా బాగుంటుంది కదా. ఇది ఎవరైనా మీరు కేరళ ట్రిప్ ప్లాన్ చేసిన వాళ్ళు తప్పకుండా చూడండి ఈ గుడి మాత్రము. ఇంకా ఈ గుడి లోపల ఒక చక్రము, శంకు చక్రం కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక చిన్న ఫౌంటైన్ లాగా ఏర్పాటు చేసి దాంట్లో మధ్యలో శంకు చక్రం కూడా ఏర్పాటు చేసి ఉంటారు ఇక్కడ అనమాట. చాలా బాగుంది. ఇది కూడా ఒక ఫౌంటైన్ లాగా ఉంటుంది. అంటే ఆ గ్రీనరీకి మధ్యలో గార్డెన్లో మధ్యలో ఇట్లా ఏర్పాటు చేసి ఉంటారు. అది ఈవినింగ్ టైమ్స్లో, ఈ టైమ్స్లో అయితే మనకి ఆ లైటింగ్కి, ఆ డెకరేషన్కి చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఈ గుడికి వచ్చేసి 4 ఎంట్రన్స్లు ఉంటాయన్నమాట. 4 ఎంట్రన్స్లో ఏ ఎంట్రన్స్లో నుంచి అయినా వెళ్ళొచ్చు. కాకపోతే మేము ఎంటర్ అయిన ఎంట్రన్స్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. చాలా బాగుంటుంది. ఈ ఎంట్రన్స్ ముందరే కేరళలో ఫెస్టివల్ కూడా, పూరం ఫెస్టివల్ కూడా జరుగుతుంది అని చెప్పారు. చాలా బాగుంటుందంట. ఆ ఫెస్టివల్ టైంలో వెళ్ళినప్పుడు అయితే చూడొచ్చు. ఇంకా నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి విష్ణుమాయ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.